నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. మీ పిల్లలు దృష్టి సమస్యలతో బాధపడుతున్నారా? పిల్లల్లో దృష్టి సమస్యలు ఎందుకు ఎక్కువగా వస్తాయి? పిల్లలపై దృష్టి సమస్య ఎలాంటి ప్రభావం చూపుతుంది? పిల్లల్లో దృష్టి సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కెరాటోకోనర్ స్పెషలిస్ట్, ఆర్థోపెటిస్ట్, విజన్ థెరపిస్ట్, చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలు ఏమైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. రైట్ డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఎక్కువగా ఈ విజన్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తున్నాం. వీటికి ప్రధాన కారణాలుగా మనం ఏమని చెప్పుకోవచ్చు? సో ప్రజెంట్ అయితే డెఫినెట్లీ డిజిటల్ గ్యాజెట్స్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువగా అవ్వడం వల్ల కూడా నార్మల్గా పిల్లల పైన ఫోకస్ ఫుల్ ఫ్లెడ్జ్గా లేకపోవడం వల్ల సో డెఫినెట్లీ పిల్లలు లోన్లీనెస్కి గురి అయ్యి నార్మల్గా విత్ ఇన్ రూమ్లోనే ఆడుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇవి రెండు మెయిన్ ప్రధాన కారణాలని చెప్పొచ్చు. సో మొబైల్ అండ్ లోన్లీనెస్. యా, అంటే పిల్లలకి విజన్ థెరపీ అవసరమని ఎలా తెలుసుకోవచ్చు? ఓకే, సో పిల్లలకి విజన్ థెరపీ అంటే విజన్ థెరపీ డిఫరెంట్ టైప్ ఆఫ్ విజన్ థెరపీ ఉంటుంది. అంటే 3 టైప్స్లో మేము చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. పిల్లలకి ఎప్పటికైతే ఫోకసింగ్ ఫిక్సేషన్ ఇష్యూస్ ఉంటాయి, అంటే ఏఐసిఐ అంటూ ఉంటాం, కన్వర్జెన్స్ అండ్ అకామిడేషన్ ఇష్యూస్ ఉండడం వల్ల అంటే దగ్గర వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా చూడలేరు అనమాట. సో దూరం ఏదైతే ఉంటుందో ఎస్ ఆఫ్ కోర్స్ విత్ ఇన్ ఇంటర్మీడియట్ డిస్టెన్స్ అంటూ ఉంటాం. సో అదైతే కంఫర్టబుల్గా చూడగలరు. సో ఓవరాల్గా ఇలాంటి ఇష్యూస్ ఏదైతే ఉంటాయో సో దాన్ని నార్మల్గా డిఫరెంట్ ఎక్విప్మెంట్స్తో మనం విజన్ థెరపీ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే డిఫరెంట్ బిహేవియర్ చూపిస్తూ ఉంటారు పిల్లలు. నార్మల్గా వాళ్ళకి తెలియకుండానే ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం, హైపర్గా ఉండడం, సో సెన్సరీ ఇష్యూస్ ఉండడం అనేది ఇలాంటి ఇష్యూస్ ఏదైతే ఉంటాయో సో ఏడిహెచ్డి అండ్ ఆటిజం పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం బిహేవియర్ విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే స్ట్రాబిస్మస్ విజన్ థెరపీ అంటూ ఉంటాం, అంటే స్క్వింట్ రిలేటెడ్ ఏదైతే కేసెస్ ఉంటాయో ఫోరియా కానీ ట్రోపియా కానీ అంటూ ఉంటాం. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రిజమ్ గ్లాసెస్ ఏదైతే ఉంటుందో అలాంటి థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. రైట్ డాక్టర్ గారు, మరి పిల్లలు కళ్ళు చిన్నవి చేయడం, పెద్దవి చేయడం ఇలా చేస్తూ ఉంటారంటే ఎందుకని అది? ఓకే, సో డెఫినెట్లీ పిల్లలు ఏది చేసినా కొంచెం మనం కన్సర్న్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా చిన్నగా ఎందుకు చేస్తూ ఉంటారంటే నార్మల్గా పిల్లలు ఏదైనా కనిపించట్లేదు అనుకోండి, మనం కూడా ఇలా చూస్తూ ఉంటాం. సో డిస్టెన్స్లో ఏదైనా లైక్ చదవాలి బట్ మనం చదవలేకపోతూ ఉన్నాం. సో ఇలా చేస్తూ ఉంటే ఏంటంటే ఫోకస్ అనేది ప్రాపర్గా ఫిక్సెట్ అవుతూ ఉంటుంది. సో పిల్లలకి ఎప్పుడైతే కనిపించదో దూరం వస్తువులు, నార్మల్గా దగ్గర ఏ ఇష్యూ ఉండదు పిల్లలకి, దూరం ఎప్పుడైతే కనిపించకపోవడం వల్ల వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారనమాట. సో స్క్వీజింగ్ అనేది చేస్తూ ఉంటే డెఫినెట్లీ ఏదైనా పవర్ ఉండొచ్చు, ప్లస్ కానీ మైనస్ కానీ, లేదు అంటే మయోపిక్ కండిషన్ కానీ ఆర్ హైపర్మెట్రోపియా అంటూ ఉంటాం. సో అలా ఎప్పుడైనా చేస్తూ ఉంటే డెఫినెట్లీ పిల్లలకి ఐ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్ డాక్టర్ గారు, సో పిల్లల్లో కలర్ ఐడెంటిఫికేషన్ అంటే సరిగ్గా లేదు అని మనం ఎప్పుడు గుర్తించవచ్చు, ఎలా గుర్తించవచ్చు అంటారు? సో కలర్ ఐడెంటిఫికేషన్ నార్మల్గా విత్ ఇన్ 1 year నుంచే వచ్చేస్తూ ఉంటుంది పిల్లలకి. సో అంటే మంత్స్ బేబీస్లోనే మనం చూస్తూ ఉంటాం, 6 months 7 months నుంచి చూడడం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా ఏంటంటే పిల్లలకి 3 months వరకు అసలు కలర్సే కనిపించదు. సో ఏది చూసినా బ్లాక్ అండ్ వైటే ఉంటుంది. ఇమేజ్ కూడా స్లో ఫార్మేషన్ అనేది ఉంటుంది అనమాట. బట్ పిల్లలు ఏంటంటే ఆల్మోస్ట్ 2 years అయినా పిల్లలు రెడ్ని రెడ్ చెప్పకపోవడం, గ్రీన్ని గ్రీన్ చెప్పకపోవడం, సో డిఫరెంట్ కలర్స్ ఏదైతే ఉంటాయో అవి ఐడెంటిఫై చేయలేకపోతున్నారంటే డెఫినెట్లీ వాళ్ళకి కలర్ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఎందుకంటే మనం 2 years వచ్చేసరికి ఆల్మోస్ట్ పిల్లలు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అట్లీస్ట్ ఒక 30 to 50 words మాట్లాడతారన్నమాట. సో ఓవరాల్గా వర్డ్స్ తెలిసిన కలర్ ఐడెంటిఫికేషన్ అనేది ఉండదు. సో గ్రీన్ మనం 2-3 సార్లు చెప్పినా 10 సార్లు చెప్పినా వాళ్ళకి మెమొరీలో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది, బట్ ఐడెంటిఫికేషన్ అనేది ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్లో డెఫినెట్లీ మనం ఐ ఎగ్జామినేషన్ చేస్తే సో వాట్ అనేది మనం కన్క్లూజన్కి వచ్చి వాళ్ళకి స్పెసిఫిక్గా గ్లాసెస్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి గ్లాసెస్ ఇవ్వచ్చు. యా, పిల్లలకి మరి విజన్ థెరపీ అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు పిల్లలకి ఇచ్చే థెరపీ? సో పిల్లలకి ఇచ్చే థెరపీ డిఫరెంట్ సినారియోలో ఉంటుందన్నమాట. సో పిల్లలు ఒకవేళ హైపర్గా ఉన్నారు, సో వాళ్ళకు ఒక విజన్ థెరపీ ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఇందులో బ్రూక్ స్టింగ్ అంటూ ఉంటాం, ఆర్ లేకపోతే ఫ్లిప్పర్స్ అంటూ ఉంటాం, ఆర్ఎఫ్ రూలర్ అంటూ ఉంటాం, సైనప్ 4 అంటూ ఉంటాం. ఇవన్నీ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్. సో నార్మల్గా వాళ్ళకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అండ్ వాళ్ళకి ఎంతసేపు వరకు చేయొచ్చు. సో డిపెండ్స్ అపాన్ వాళ్ళ సివియారిటీ. అంటే పిల్లలకి ఏంటంటే ఇష్యూస్ ఏదైతే ఉంటాయో మైల్డ్గా ఉండొచ్చు, మోడరేట్గా ఉండొచ్చు, సివియర్గా ఉండొచ్చు. సో మైల్డ్ కండిషన్ ఏంటంటే ఒక 1-2 months ఆర్ 3 months మ్యాక్సిమం. సో మైల్డ్ మోడరేట్ ఉందనుకోండి డెఫినెట్లీ ఒక 3 to 6 months అనేది టైం పడుతుంది.
సో మోడరేట్ టు సివియర్ ఉంటుందంటే నియర్ అబౌట్ 1 year కూడా టైం పడవచ్చు అన్నమాట. సో డిపెండ్స్ అపాన్ వాళ్ళ సివియారిటీ, వాళ్ళ ఇష్యూస్ని బట్టి మనం విజన్ థెరపీ అనేది అట్లీస్ట్ ఒక 1 year నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఇష్యూస్. పిల్లలకి మరి ప్రిజం గ్లాసెస్ ఎలాంటి సందర్భాల్లో సజెస్ట్ చేస్తూ ఉంటారు? ఓకే, ప్రిజం గ్లాసెస్ ఏదైతే ఉంటుందో నార్మల్గా ఇందాక చెప్పాం మనం స్ట్రాబిస్మస్ విజన్ థెరపీ అనేది ఉంటుంది. సో స్ట్రాబిస్మస్ కేసెస్ అంటే ఇప్పుడు మనం కవర్ అన్కవర్ అంటూ ఉంటాం మనం ఐ ముందర. సో నార్మల్గా కనిపించేది ఇప్పుడు 2 కళ్ళతో చూస్తున్నాము అనుకుంటా ఉంటాం, బట్ పిల్లలు ఏంటంటే ఏడుస్తూ ఉంటారు, లేకపోతే నార్మల్గా ఎటు అటు చూస్తూ ఉంటారు. సో స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, కాకపోతే వాళ్ళు చెప్పలేరు. సో 1 to 3 years ఉన్న పిల్లలు డెఫినెట్లీ ఫుల్ ఫ్లెడ్జ్గా నాకు హెడేక్ వస్తుంది మమ్మీ అని చెప్పలేరు అనమాట. సో ఓవరాల్గా అలాంటి కండిషన్లో యాక్చువల్గా అంటే నార్మల్గా పిల్లలకి ఎవ్రీ ఇయర్ ఆ ఎగ్జామినేషన్ చేస్తూ ఉండాలి. ఒకవేళ పవర్ ఉందనుకోండి, సో ఎవ్రీ 6 monthsకి ఆ ఎగ్జామినేషన్ అనేది ఇంపార్టెంట్. సో పిల్లలకి ఎప్పుడైతే ఇలాంటి ఇష్యూస్ ఉంటాయో అంటే కవర్ అన్కవర్ టెస్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే కవర్ చేస్తూ ఉంటామో అది వచ్చేసి బయట నుంచి లోపలికి రావడం కానీ లేదు అంటే లోపల నుంచి బయటికి వెళ్ళడం అనేది ఉంటుంది. సో దీన్ని నార్మల్గా ఫోరియా కేస్ అంటూ ఉంటాం, స్క్వింట్ ఐ అంటూ ఉంటాం. లేకపోతే సో మెలకన్ను ఏంటంటే ఒకటి దాగి ఉన్న మెలకన్ను ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి నార్మల్గా రెగ్యులర్గా స్క్వింట్ ఐ కనిపిస్తూ ఉంటుంది, అంటే కవర్ అన్కవర్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. సో ఓవరాల్గా ట్రోపియా అంటూ ఉంటాం ఇలాంటి కేసెస్ని. సో ట్రోపియాలో ఏమవుతుందంటే కళ్ళతో చూసేది ఎస్ వీడికి మెలకన్ను ఉంది అన్నట్టుగా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో కూడా వీళ్ళు ఏంటంటే నార్మల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ఫోకస్ చేయలేరు అనమాట. సో హెడేక్ లాంటి కంప్లైంట్స్ ఉండొచ్చు, అండ్ డిప్లోపియా లాంటి కంప్లైంట్స్ ఉండొచ్చు, అంటే డబుల్ విజన్ కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓవరాల్గా ఫోరియా కేసెస్ ఏదైతే ఉంటాయో అంటే కవర్ చేస్తేనే మెలకన్ను అనేది తెలుస్తుంది మనకి. సో ఈ పిల్లలు ఏంటంటే స్ట్రెయిన్ అయ్యి స్ట్రెస్ అయ్యి డెఫినెట్లీ హెడేక్ వచ్చి సో ఇలాంటి కండిషన్లో మనం వాళ్ళకి ప్రిజం గ్లాసెస్ ఏమైనా నీడ్ ఉందనుకోండి, సో వాళ్ళకి ప్రిజం గ్లాసెస్తో మనం కరెక్ట్ చేసి సో కొన్ని రోజులు లైక్ 3 months 6 months ప్రిజం గ్లాసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ట్రోపియా కేసు ఉందనుకోండి, సో అంటే కవర్ అన్కవర్ చేయకముందే మనకు తెలుస్తుంది. సో అలాంటి కేసులు 1.5 year మనం ప్రిజం గ్లాసెస్ ఇచ్చి వితౌట్ సర్జికల్గా మనం మెలకన్నుని నియర్ టు నార్మల్ తీసుకొని రావచ్చు. సో ప్రిజం గ్లాసెస్తో హెల్ప్ఫుల్ అవుతుంది. దాంతోపాటు విజన్ థెరపీ అనేది కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట, డైలీ ఒక 30 minutes to 40 minutes అని. రైట్ డాక్టర్ గారు, సో విజన్ థెరపీతో పిల్లలకి ఎన్ని రోజుల్లో లైక్ కంటి చూపు సమస్యలను తగ్గించవచ్చు అంటారు? ఓకే, కంటి చూపు సమస్యలు అంటే డెఫినెట్లీ ఇట్స్ లైక్ ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకంటే ఇప్పుడు ప్లస్ పవర్ ఉందనుకోండి, పిల్లలు ఎదిగే కొద్దీ నార్మల్గా హైట్ పెరిగే కొద్దీ ఐబాల్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో ఐబాల్ సైజ్ పెరిగే కొద్దీ ప్లస్ పవర్ ఏదైతే ఉంటుందో సో నార్మల్గా నియర్ టు నార్మల్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా కొన్ని కేసెస్లోనే మాత్రమే. సో చాలామంది అంటూ ఉంటారు ఇంతకుముందు స్పెక్స్ ఉండేది ఇప్పుడు స్పెక్స్ లేదని. సో ఎప్పుడైతే మయోపియా ఉంటుందో అంటే మైనస్ పవర్ ఉంటుందో ఆల్రెడీ అయి ఉండాల్సిన దానికంటే కొంచెం పెద్దగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ హైట్ పెరుగుతుంది, హైట్ పెరిగే కొద్దీ ఐబాల్ సైజ్ కూడా వేరియేషన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి కండిషన్లో పవర్ కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో పిల్లలు ఎప్పుడైతే మొబైల్ కానీ ఆర్ నియర్ వర్క్ ఏదైతే ఉంటుందో రాయడం కానీ లేకపోతే ఏదైనా నియర్ యాక్టివిటీస్ అయితే ఉంటుందో అది ఫుల్ ఫ్లెడ్జ్గా ఇన్వాల్వ్ అయిపోయారనుకోండి, సో డెఫినెట్లీ పవర్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో పిల్లలకి చదువుతో పాటు దూరం ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో అంటే ఆడిపించడం కానీ అవుట్డోర్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో అలాంటి గేమ్స్ కానీ, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే జనరేషన్ ప్రాక్టికల్గా అయిపోయింది. ఓవరాల్గా క్లాస్ రూమ్ వెళ్ళంగానే సో విత్ ఇన్ క్లాస్ రూమ్లోనే ఉంటారు పిల్లలు, ఇంటికి రాగానే అగైన్ బెడ్రూమ్ ఆర్ హాల్లోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అవుట్డోర్ ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ పిల్లలు ఫుల్ ఫ్లెడ్జ్గా చూడలేకపోతున్నారు. సో దానివల్ల పవర్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే పిల్లలకి ఆంబ్లోపియా కండిషన్ అనేది ఉంది ఒకటి, సో ఆంబ్లోపియాలో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్గా విజన్ కరెక్షన్ ఇచ్చిన ఒక ఐ అనేది కంటిన్యూగా కంప్లీట్గా చూడలేకపోతూ ఉంటారు అన్నమాట. ఒక ఐలో నార్మల్ విజన్ ఉంటుంది, ఇంకొక ఐలో తక్కువ విజన్ ఉంటుంది. సో దీనికి స్పెసిఫిక్గా సర్జరీ అనేది వరల్డ్ వైడ్గా లేదు. సో ఓవరాల్గా ఏంటంటే ఆంబ్లోపియా కేసెస్ ఏదైతే ఉంటాయో దాంట్లో మనం విజన్ థెరపీ ఇచ్చి ఏదైతే లేజీ అంటూ ఉంటాం ఆర్ ఆంబ్లోపియా కండిషన్ అంటూ ఉంటాం, సో అలాంటి ఐని మనం నియర్ టు నార్మల్ అంటే నార్మల్ ఈ రైట్ ఐ కన్నులా కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. సో విజన్ థెరపీ అనేది ఆ విధంగా పిల్లలకి డెఫినెట్లీ విజువల్గా హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్ డాక్టర్ గారు, అంటే కొంతమంది పిల్లల్లో మసకగా కనిపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి, అది ఎందుకు ఏర్పడుతుంది, వాటిని మనం ఎలా గుర్తించగలం? ఓకే, సో మసకగా అంటే డెఫినెట్లీ ఒకటి
నియర్ విజన్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదు అంటే డిస్టెన్స్ రిలేటెడ్ విజన్ ఇష్యూస్ ఉండొచ్చు. అంటే అదే అండి కొంతమందికి ఏంటంటే మైనస్ ఆర్ ప్లస్ పవర్ అని చెప్పాం కదా, అలానే ఆస్టిగ్మాటిజం కూడా ఉంటుంది. అంటే స్పెరికల్ విత్ సిలిండ్రికల్ పవర్ అంటూ ఉంటాం. సో అలాంటి పిల్లలకి ఏంటంటే కనిపిస్తుంది బట్ విజన్ వచ్చేసి ట్విస్టెడ్ ఉండడము, లేకుంటే టిల్టెడ్ ఉండడము, ఆర్ లేకపోతే షేకినెస్ అనేది ఉంటుంది. సో వాళ్ళు డెఫినెట్లీ దూరం ఏదైనా బోర్డు నుంచి కాపీ చేయాలనుకోండి కష్టమైపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే డెఫినెట్లీ స్ట్రెయిన్, లేదు అంటే లైక్ కాపీ చేయడంలో ఇబ్బంది అవుతుందని టీచర్స్కి చెప్పడం, లేకపోతే ఇంట్లో వచ్చి చెప్పడం అని జరుగుతూ ఉంటుంది. సో అలాంటి పిల్లలకి డెఫినెట్లీ మనం ఆ ఎగ్జామినేషన్ చేసామనుకోండి, సో మేబీ పవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే స్పెక్టికల్ పవర్ పెడితే డెఫినెట్లీ అది క్లియర్ కరెక్షన్ అనేది అయిపోవడం జరుగుతుంది. అంటే ఈ విజన్ ప్రాబ్లమ్స్తో పిల్లలు ఎవరైతే బాధపడుతున్నారో వారికి మీరు డైరెక్ట్గా సర్జరీ ఇలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటారా డాక్టర్ గారు? ఎస్. సో డిపెండ్స్ అపాన్ అండి. నార్మల్గా ఇప్పుడు ఏదైతే పవర్ రిలేటెడ్ ఉంటుంది, సో పవర్ ఏదైతే ఉందో స్పెక్టికల్స్ మనం పెట్టడం జరుగుతూ ఉంటాం. సో అదే నార్మల్గా 40 సంవత్సరాల తర్వాత ప్రెస్బయోపియా కండిషన్ అంటూ ఉంటాం. అంటే అది ఏజ్ రిలేటెడ్గా వచ్చే పవర్ అన్నమాట. సో ఎప్పుడైతే నార్మల్గా ఏజ్ రిలేటెడ్ కాకుండా చిన్నప్పటి నుంచి పవర్ ఉంటా ఉంటుంది, చూస్తూ ఉంటాం చాలామంది పిల్లలు, ఇప్పుడు ఎక్కువైపోయింది. అది 100లో అట్లీస్ట్ ఒక 60% ఐ మీన్ లైక్ పవర్ అనేది లేదు, బట్ 30 to 40% పవర్ అనేది వస్తూ ఉంది పిల్లలు. 10 పిల్లలు ఒక 2-3 మెంబర్స్కి అలా ఉంటా ఉంటుంది పవర్. ఇలాంటి పిల్లలకి 21 years వచ్చే వరకు మనం ఏం చేయలేము, ఎందుకంటే గ్రోయింగ్ ఏజ్ కాబట్టి. సో 20-21 years తర్వాత మనం లేసిక్ సర్జరీ అనేది ఉంటుంది. సో ఆ లేసిక్ సర్జరీ అనేది మనం అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది పవర్ రిలేటెడ్. అది కాకుండా నార్మల్గా రెటినా కానీ, లేదు అంటే లోపల ఏదైతే లెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేదంటే కార్నియా రిలేటెడ్ ఇష్యూస్ కానీ అలా ఏమైనా ఉందనుకోండి, డెఫినెట్లీ ఆ సర్జరీ మాత్రం మనం ఇమీడియట్గా మనం పంపించడం జరుగుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం పిల్లలు ఏంటంటే ప్రీమెచ్యూర్ బేబీస్ అంటూ ఉంటాం. 9 monthsకి పుట్టాల్సింది ముందుగానే పుడతా ఉంటారు. లేదు అంటే డెవలప్మెంటల్ డిలే కేసెస్ అంటూ ఉంటాం. గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే కేసెస్లో నాట్ ఓన్లీ అదర్ బాడీ ఆర్గాన్స్, దాంతోపాటు అదర్ బాడీ ఆర్గాన్స్తో పాటు కంటి లోపల కూడా వేరియేషన్ రావడం జరుగుతూ ఉంటుంది. సో రెటినా ఫుల్ ఫ్లెడ్జ్గా డెవలప్ కాలేదనుకోండి, సో దానికి ఫుల్ ఫ్లెడ్జ్గా సర్జరీ ఏదైతే ఉంటుందో అది చిన్నప్పుడే మనం చేసేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఓవరాల్గా అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా మనం డెఫినెట్లీ అలాంటి సర్జరీ కింద మనం చేసుకొని సో వాళ్ళకి నియర్ నార్మల్ తేవడానికి వీలవుతుంది. అంటే ఆఫ్టర్ సర్జరీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అలా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? సో యా, డెఫినెట్లీ డిపెండ్స్ అపాన్ వాళ్ళ గ్రోయింగ్ ఏజ్ అండ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్. సో ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో దాన్ని బట్టి అఫ్ కోర్స్ వాళ్ళు ఎక్కువగా బరువులు ఎత్తకూడదు నార్మల్ చిన్నప్పటి నుంచి. సో అలాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఫ్యూ మంత్స్ వరకు మనం అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ పిల్లలు ఏంటంటే తెలియదు, సో ఓవరాల్గా మనం ఎంత లైక్ గైడ్ చేసినా వాళ్ళు వినలేకపోతూ ఉంటారు అనమాట. సో కొంచెం లైక్ 1 month అలా రెస్ట్రిక్షన్స్ ఇస్తూ ఉంటాం. సో దాని తర్వాత నార్మల్గా అన్ని లైక్ యాక్టివిటీస్ నార్మల్గా చేసుకోవచ్చు. కాకపోతే రెటినా ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, అది డెఫినెట్లీ ఎవ్రీ 6 monthsకి ఫాలోఅప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెటినా అనేది ఏదైతే ఉంటుందో కంటి లోపల భాగం అన్నమాట. సో రెటినా అది మనకు పిన్ పాయింట్ ఆఫ్ విజన్ అంటూ ఉంటాం. అది ప్రాపర్గా ఉంటే ప్రతి అదర్ సర్జరీస్ ఏదైతే ఉంటుందో అది నార్మల్గా చేసుకోవచ్చు. ఏ సర్జరీ ఉన్నా కాంప్లికేటెడ్ ఏది ఉండదు. బట్ రెటినల్ సర్జరీ అనేసరికి ఇట్స్ లైక్ ఛాలెంజింగ్ టాస్క్ అనమాట పిల్లల్లో. ఎస్ డాక్టర్ గారు, మరి అంటే కొంతమంది పిల్లలు స్పెక్ట్స్ ఇష్టం లేక లెన్స్ వరకు వెళ్తూ ఉంటారు కదా, లెన్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో అది ఎంతవరకు సేఫ్ అంటారు లెన్స్ యూస్ చేయడం? సో ఆఫ్ కోర్స్ ఇప్పుడు నార్మల్గా పిల్లల్లో ఎప్పుడైతే -1, 2, 3 వరకు ఉన్నా, సో రెగ్యులర్గా ఏదైతే ఉంటుందో పవర్, సో పవర్ ఏదైతే ఉంటుందో ఫుల్ ఫ్లెడ్జ్గా మనం థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే నార్మల్గా ఇప్పుడు స్పెక్స్ పెట్టుకుంటూ ఉన్నారు. సో క్లాస్ రూమ్కి వెళ్ళేసరికి వాళ్ళు సోడాబుడ్డి గ్లాసెస్ అని చెప్తూ ఉంటారు పిల్లలు. సో ఓవరాల్గా ఇలాంటి ఇష్యూస్ ఏదైతే ఉంటాయో 3+ ఉంటే ఒకవేళ 6 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 12 ఉండొచ్చు పవర్. అలాంటి కేసులు హై మైయోపిక్ కానీ హైపర్ మెట్రోపిక్ అంటూ ఉంటాం. సో అలాంటి కండిషన్లో డెఫినెట్లీ మనం కాంటాక్ట్ లెన్సెస్ అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ లైక్ ఇయర్ బేబీస్, సో మంత్ బేబీస్ నుంచి కూడా మనం కాంటాక్ట్ లెన్సెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్లీ అలాంటి ఇష్యూస్ ఉంటే చిన్నప్పుడే మనం ఐడెంటిఫై చేసుకోగలం మనం. సో ఓవరాల్గా ఏదైతే ఉంటుందో ఫుల్ ఫ్లెడ్జ్గా పిల్లలకి ఒకవేళ హై పవర్ ఉంది అంటే డెఫినెట్లీ కాంటాక్ట్ లెన్సెస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. సో పీడియాట్రిక్ కాంటాక్ట్ లెన్సెస్ కొంచెం వేరుగా ఉంటాయి. సో ఓవరాల్గా ఇది ఎక్స్పర్టీస్ ఎవరైతే ఉంటామో సో వాళ్ళ దగ్గరకు వచ్చి మనం ఫుల్ ఫ్లెడ్జ్గా కాంటాక్ట్ లెన్సెస్ అడ్వైస్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇనిషియల్గా డెఫినెట్లీ పిల్లలు పెట్టుకోలేరు. సో పెట్టుకోలేని సమక్షంలో ఏంటంటే పేరెంట్స్కి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, ఐదర్ మదర్ ఆర్ లేకపోతే ఫాదర్. సో ఓవరాల్గా ఎలా తీయాలి, ఎలా పెట్టాలి. సో పెట్టుకుంటేనే డెఫినెట్లీ ఐ అనేది విజన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా మెమొరీకి వెళ్ళి అంటే బ్రెయిన్కి వెళ్ళి ఫుల్ ఫ్లెడ్జ్గా స్టోర్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో చూసే ఏదైతే విజువలైజేషన్ ఉంటుందో సో విజువల్గా చూసిందే మనం రేపటికి
ఫుల్ ఫ్లెడ్జ్గా గుర్తుండిపోతే సో అండ్ సో బ్రైట్ కలర్ ఉంది, సో అండ్ సో లైట్ కలర్ ఉంది, సో అండ్ సో స్టాండ్ ఉంది, ఈ కలర్లో ఉంది, ఈ షేప్లో ఉంది. ఇదంతా మనం చూపు ప్రాపర్గా ఉంటే చిన్నపిల్లలు అదే మనం లాంగ్ టర్మ్గా మనం డెఫినెట్లీ మెమొరీకి వెళ్తూ ఉంటుంది. సో చిన్నప్పుడు ఒకవేళ స్పెక్టికల్ పవర్ ఎక్కువ ఉంది, లైక్ -11-12 ఉంది అనుకోండి ఎగ్జాంపుల్. సో గ్లాసెస్ పెట్టుకోవట్లేదు మా బాబు అని చాలామంది వస్తూ ఉంటారు, మా పాప గ్లాసెస్ తీసేసి పడేస్తూ ఉంటుందని చెప్తా ఉంటారు. అంటే మంత్స్ బేబీస్లో డెఫినెట్లీ వాళ్ళకి తెలియదు. సో ఓవరాల్గా ఏంటంటే అప్పుడే కాంటాక్ట్ లెన్సెస్ అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాంటాక్ట్ లెన్సెస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఆంబ్లోపియా లేకపోతే లీజే ఏదైతే అంటూ ఉంటామో అలాంటి ఇష్యూస్ లేకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో కాంటాక్ట్ లెన్సెస్ ఆర్ -3 కంటే ఎక్కువగా ఉందనుకోండి పవర్, సో వాళ్ళకి డెఫినెట్లీ చాలా అడ్వాంటేజ్. సో కాంటాక్ట్ లెన్సెస్ అంటే నార్మల్గా దానికి కొంచెం కేర్ అండ్ మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో అంటే క్లీన్ చేసి ప్రాపర్గా ఇన్సర్ట్ చేయడం. సో కాంటాక్ట్ లెన్స్ని మళ్ళీ పడుకునేటప్పుడు తీసేసి మళ్ళీ ఏదైతే కేసు ఉంటుందో కాంటాక్ట్ లెన్స్ కేస్, సో దాంట్లో మళ్ళీ క్లీన్ చేసి పెట్టడం. సో ఇవన్నీ ఏంటంటే కేర్ అండ్ మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో అది కొంచెం జాగ్రత్తగా ఉంటే సో డెఫినెట్లీ అది లైఫ్ టైం వాళ్ళు కాంటాక్ట్ లెన్సెస్ యూస్ చేసుకోవచ్చు. కాకపోతే హై మైపిక్ కానీ హైపర్మెట్రోపిక్ కానీ ఏదైతే కేసెస్ ఉంటారో వాళ్ళకి మనం 21 ఇయర్స్ తర్వాత సర్జరీ చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంతవరకు అయితే అంతవరకు, లైక్ IOL అని ఉంటుంది ఇంట్రాక్యులర్ లెన్స్. సో అలా ఇంట్రాక్యులర్ లెన్స్ అనేది వేయడం జరుగుతూ ఉంటుంది, అదొక సర్జరీ అనమాట. సో ఓవరాల్గా డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్ వేరే అవుతూ ఉంటుంది. ఒక -3, -4 ఉంది అనుకోండి డెఫినెట్లీ అది కూడా అడ్వైజబుల్ కాంటాక్ట్ లెన్సెస్. రైట్ డాక్టర్ గారు, కొంతమంది పిల్లల్లో మెల్లకన్ను చూస్తూ ఉంటాం కదా, సో మరి ఈ మెల్లకన్ను ప్రాబ్లం ఏదైతే ఉందో అది విజన్ థెరపీ ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆ పిల్లలకి? ఓకే, సో విజన్ థెరపీ అనేసరికి ఏంటంటే ఇట్స్ లైక్ ఫ్యూ మంత్స్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు ఏదైనా సర్జరీ ఉందనుకోండి, ఒక ½ అన్ అవర్ అయింది, 1 అవర్ అయింది, సర్జరీ అయిపోయింది. సో ఒక 2-3 డేస్ బెడ్ రెస్ట్ అంటూ ఉంటాం. సో నార్మల్గా బెడ్ రెస్ట్ అయిపోయింది, సో నార్మల్ అయిపోతుంది. కాకపోతే విజన్ థెరపీలో ఏమవుతుందంటే ఇట్స్ లైక్ ఫ్యూ మంత్స్, అంటే నార్మల్గా ఇప్పుడు ఏదైనా ఆంబ్లోపియా కేసు ఉంది లేకపోతే అంటే లేజీ అని చెప్పాను కదా ఇందాక. సో లేజీ కానీ లేదు అంటే స్క్వింట్ ఐ అంటూ ఉంటాం. సో స్క్వింట్లో కూడా ఏంటంటే నార్మల్గా ఇప్పుడు 6 ప్రిజమ్ వేరియేషన్ ఉంది, లేదంటే 8 ప్రిజమ్ వేరియేషన్ ఉంది, 10-12 ప్రిజమ్ వేరియేషన్ ఉంది. ఎలా అయితే ప్రిజమ్ వేరియేషన్ అంటే ఐ ఏదైతే ఉందో 2 కళ్ళు ఇలా చూస్తూ ఉంటాం, లెఫ్ట్ అయినా రైట్ అయినా అప్ అయినా డౌన్ అయినా. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే అంటే స్క్వింట్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో మెల్లకన్ను, సో ఒక ఐ స్ట్రేట్ ఉంటుంది, ఇంకో ఐ ఇలా ఉంటుంది. సో ఈ కన్నుని మనం నియర్ టు నార్మల్ తేవాలంటే డెఫినెట్లీ ప్రిజమ్ గ్లాసెస్ ఏదైతే ఉంటుందో ఆ గ్లాసెస్ పెట్టి దాంతోపాటు విజన్ థెరపీ ఏదైతే ఉంటుందో కన్వర్జ్, డైవర్జ్, కన్వర్జ్, సో ఇలాంటి డిఫరెంట్ ఎక్సర్సైజెస్ అండ్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఎక్సర్సైజెస్తో పాటు మనం అట్లీస్ట్ ఒక 6 మంత్స్, 1 ఇయర్, 1.5 ఇయర్ దాకా వెళ్ళొచ్చు. అండ్ ఎవ్రీ 6 మంత్స్కి మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా ఇలాంటి కేసెస్ చాలామంది వస్తూ ఉంటారు. నాకు లైక్ మా పాపకి ఆపరేషన్ చేయడం మాకు ఇష్టం లేదు సార్, సో నార్మల్గా విజన్ థెరపీ ఇచ్చేసి మనం వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇలాంటి కేసెస్ చాలామంది లైక్ ఫీమేల్ క్యాండిడేట్స్లో ఎక్కువ ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ మేల్ క్యాండిడేట్స్లో కూడా ఏంటంటే లైక్ ఏజ్ దాటిపోతుంది, ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్కి అలా రావడం జరుగుతూ ఉంటుంది. అలాంటి కండిషన్లో కూడా ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ రెస్ట్రిక్షన్ కూడా ఎక్కువగా అయిపోతుంది అన్నమాట మజిల్ది. సో ఎంత చిన్న వయసులో వస్తే అంత మంచిది. సో వాళ్ళు కూడా ఏంటంటే ఈజీగా అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు. ఏదైతే విజన్ ఉంటుంది కదా, సో ఫుల్ ఫ్లెడ్జ్గా బైనాక్యులర్ విజన్ అనేది ఈజీగా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో చిన్న వయసులో వస్తే డెఫినెట్లీ బ్యూటిఫుల్గా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, అండర్ 9 ఇయర్స్ వస్తే డెఫినెట్లీ. రైట్ డాక్టర్ గారు, సో మరి పిల్లలకి ఇచ్చే ఈ విజన్ థెరపీలో ఎలాంటి పరికరాలను యూస్ చేస్తూ ఉంటారు? ఓకే, పరికరాలు అంటే చాలా ఉంటాయండి. నార్మల్గా ఇప్పుడు మాన్యువల్గా విజన్ థెరపీ అంటూ ఉంటాం. సో దాంట్లో ఫ్లిప్పర్స్ కానీ, RF రూలర్ కానీ, లేకపోతే లెన్స్ రాస్ కానీ, ఆర్ అపర్చర్ రూలర్ కానీ, సెనప్టర్ 4 కానీ, ఆర్ ఏదైతే మనం డిస్టెన్స్ అండ్ నియర్ బ్రూక్స్టింగ్ అంటూ ఉంటాం. సో ఇలాంటివి కాకుండా ఇక డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ మనం యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది మాన్యువల్గా చేసేది ట్రెడిషనల్ విజన్ థెరపీ అంటూ ఉంటాం. దాంతోపాటు ఇప్పుడు సిస్టమ్ రిలేటెడ్ అంటే ఏదైతే కంప్యూటర్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో ఐ ఎంత డివిజన్ అవుతుంది ఏంటి అనేది అది అంత రిపోర్ట్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా మనం కొన్ని గేమ్స్ లాగా ఉంటుంది. సో సిస్టమ్ త్రూ కూడా మనం వాళ్ళ ఐని నియర్ టు నార్మల్ తేవడానికి వీలవుతుంది. సో అది అండ్ ఇది రెండు కలిపి మనం ఇస్తూ ఉంటే డెఫినెట్లీ బ్యూటిఫుల్గా ఇంప్రూవ్మెంట్స్ అనేది ఉంటుంది. సో మన ఇండియాలో అయితే ఇప్పుడు తెలుస్తూ ఉంది, బట్ అవుట్ ఆఫ్ ఇండియా ఏదైతే వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయో సో ఎప్పటి నుంచో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సో విజన్ థెరపీ అనేది పిల్లల్లో నాట్ ఓన్లీ స్క్రీన్ టైం, నాట్ ఓన్లీ బిహేవియర్ ఇష్యూస్, ఎవరికైతే డిస్ట్రాక్షన్స్ ఉంటాయో లేదంటే లెర్నింగ్ డిజబిలిటీస్ అంటూ ఉంటాం. సో స్కూల్లో చెప్తా ఉంటారు నార్మల్గా 9ని 6 రాస్తున్నాడు, 6ని 9 రాస్తున్నాడు, లేకపోతే D రాస్తున్నాడు,
2ని 5 రాస్తున్నాడు, ఇలాంటి ఏదైతే ఇష్యూస్ ఉంటాయో, డిస్లెక్సియా అనుకోండి ఎగ్జాంపుల్, అదైతే డెఫినెట్లీ కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అది. సో ఇలాంటి ఇష్యూస్ని కూడా మనం విజన్ థెరపీ త్రూ, అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెంచడానికి, సో ఫిక్సేషన్ ఫోకసింగ్ ఇష్యూస్ అంటూ ఉంటాం, డిస్ట్రాక్షన్స్ తగ్గించడానికి, ఇలాంటి అన్ని ఇష్యూస్కి కూడా మనం డెఫినెట్లీ విజన్ థెరపీ ఇచ్చి వాళ్ళకి ఇంకా ఐక్యూ లెవెల్ అని నెక్స్ట్ లెవెల్లో మనం పెంచడానికి వీలవుతూ ఉంటుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్గా పిల్లలు కాన్సన్ట్రేషన్ ఉంటేనే కదా ఏదైనా చేయగలిగేది. సో ఓవరాల్గా ఇప్పుడు ఏదైనా మాట్లాడుతూ ఉన్నాం, సో ఇలా చూస్తూ ఉంటాడు, అలా చూస్తూ ఉంటాడు, సో డెఫినెట్లీ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉందనుకోండి, సో గ్రాస్పింగ్ అనేది ఎంత ఉన్నా లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్ళొద్దు అనమాట. సో లాంగ్ టర్మ్ మెమరీకి ఫుల్ ఫ్లెడ్జ్గా యాక్టివ్గా ఉండాలంటే సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది కామ్ డౌన్ ఉండాలి. సో నార్మల్గా ఏదైతే చెప్తున్నారో దానిపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి. సో పిల్లలు ఏంటంటే తొందరగా డిస్ట్రాక్ట్ అవుతా వెళ్ళారనుకోండి, సో లైక్ అప్కమింగ్ ఇయర్స్కి ఏంటంటే పిల్లలు సో డిస్ట్రాక్షన్స్ వల్ల నార్మల్గా ఎగ్జామ్స్లో కూడా కొంచెం తక్కువ మార్క్స్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే మనం ఏదైతే వింటూ ఉంటామో, మనకు స్టోరీ నచ్చింది అనుకోండి, ఏదైనా టీవీ కానీ లేకపోతే సీరియల్ కానీ, ఇప్పుడు రైమ్స్ చూస్తూ ఉంటారు పిల్లలు, ఓవరాల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా కాన్సన్ట్రేట్ చేసి చూస్తూ ఉంటారు. అదే మనం చూసే మూవీస్ ఏదైతే ఉంటే వాళ్ళు చూడలేరు అనమాట. సో వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఏదైతే ఉంటుందో ఆ విధంగా మనం వాళ్ళకి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రైట్. మరి పిల్లల్లో ఈ విజన్ థెరపీకి ఎన్ని మంత్స్, అంటే ఇన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ టైం అని ఉంటుందా డాక్టర్ గారు ఈ థెరపీకి? సో అఫ్ కోర్స్ డిపెండ్స్ అపాన్ అదే సివియారిటీ అని చెప్పాం కదా. సో ఓవరాల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ నార్మల్ చైల్డే, కాకపోతే కాపీ ఇమిటేషన్ ఏదైతే ఉంటుందో, అంటే నార్మల్గా ఇప్పుడు బోర్డు నుంచి ఇందాక చెప్పాం మనం, సో అలాంటి స్కూల్ పరంగా కానీ లేకపోతే ఇంట్లోనే ఏదైతే మాట్లాడుతూ ఉంటారో మర్చిపోవడం అని అంటూ ఉంటాం, అంటే పూర్ మెమొరీ అంటూ ఉంటాం నార్మల్గా. సో ఐక్యూ లెవెల్ నార్మల్గానే ఉంటుంది వాడికి, బట్ షార్ట్ టర్మ్ మెమరీ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా ఏమవుతుందంటే పిల్లలు ఈజీగా మర్చిపోతూ ఉన్నారు. అలాంటి పిల్లలు కూడా డెఫినెట్లీ అట్లీస్ట్ ఒక 3 to 6 months అనేది మనం విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ చైల్డ్, కొంతమందికి 1-2 months అనేది కూడా విజన్ థెరపీ. ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి అనుకోండి, ఎగ్జాంపుల్ స్కూల్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ అంటూ ఉంటాం. సో సమ్మర్ క్యాంప్కి వెళ్ళే బదులు నార్మల్గా విజన్ థెరపీ తీసుకుంటే కూడా వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. అంటే కాన్సన్ట్రేషన్ అండ్ పిల్లలకు ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మేనర్స్ ఏదైతే ఉంటుందో అక్కడ థెరపిస్టులు కూడా ఆ విధంగానే వాళ్ళకి మేనర్స్ కూడా నేర్పించడం జరుగుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ వన్ థెరపీ, మన దగ్గర చాలా థెరపీస్ ఉంటాయి, 9-10 థెరపీస్ ఉంటాయి అన్నమాట. డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్ మనం వాళ్ళకి ఏ థెరపీ ఇవ్వాలని చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్పీచ్ థెరపీ కానీ, ఆక్యుపేషనల్ థెరపీ కానీ, ఆర్ సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ అంటూ ఉంటాం దాన్ని. సో ఓవరాల్గా బిహేవియర్ థెరపీ కానివ్వండి, కౌన్సిలింగ్ కానివ్వండి, సో లేకపోతే లైక్ విజువల్ మ్యానిపులేషన్ అంటూ ఉంటాం, సుజోక్ 6కి థెరపీ అంటూ ఉంటాం. సో ఇలాంటి డిఫరెంట్ థెరపీస్ కూడా అప్రోచెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. సో ఓవరాల్గా చైల్డ్కి ఏ థెరపీ అనేది ఇంపార్టెంట్. కొంతమందికి 3-4 థెరపీస్ అడ్వైస్ చేస్తాం మనం, కొంతమంది 5-6, కొంతమందికి ఒకటే థెరపీ అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఇష్యూ, వాళ్ళ ఏజ్, వాళ్ళ మెంటల్ ఏజ్, వాళ్ళ సివియారిటీ, ఇవి అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏ థెరపీ అయితే నీడ్ ఉంటుందో ఆ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మన దగ్గర. రైట్ డాక్టర్ గారు. సో యాజ్ వీ డిస్కస్డ్ అబౌట్ ద సర్జరీ, అంటే పిల్లలకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత సర్జరీ చేయాలంటూ ఉంటారు కదా, బట్ ఇన్ కేస్ ఇఫ్ పిల్లలకి చిన్న వయసులోనే ఎక్కువగా విజన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో మరి అలాంటి వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు? ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ సిపి చైల్డ్ అంటూ ఉంటాం, సెరెబ్రల్ పాల్సీ అంటూ ఉంటాం. సో లేకపోతే డిఫరెంట్ సిండ్రోమ్స్ ఉంటా ఉంటాయి. ఎగ్జాంపుల్ డౌన్ సిండ్రోమ్ అనుకోండి, సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళ ముక్కు అనేది ఇలా ఉంటుంది, నార్మల్గా చెవులు అనేది ఇలా ఉంటా ఉంటాయి, సో ఐస్ అనేది చైనీస్ లాగా ఉంటా ఉంటాయి. సో వీళ్ళది ఏంటంటే నార్మల్గా గ్రాస్పింగ్ అనేది కూడా తక్కువ ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సిపి చైల్డ్ కానీ ఇలా సిండ్రోమ్ ఉన్న కేసెస్కి డెఫినెట్లీ 4-5 థెరపీస్ అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే వాళ్ళ మెంటల్ ఏజ్ ఎలా ఉంది అది కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు డిజార్డర్స్ ఉంటాయి కొన్ని, లెర్నింగ్ డిజబిలిటీస్ కానివ్వండి, లేకపోతే నార్మల్గా ఇప్పుడు ఆటిజం, ADHD చాలా మందికి వింటూ ఉన్నాం మనం. సో అలాంటి పిల్లలకి అయితే డెఫినెట్లీ ఇప్పుడు ఆటిజం ఉంది, వాళ్ళకు 3 years, 4 years, 5 years కూడా ఏజ్ వస్తుంది, కాకపోతే మాటలు అనేది ఇంకా రావు. సో ఓవరాల్గా ఏంటంటే అలాంటి పిల్లలకి సో 5 years వచ్చింది, సో మాటలు టకటక మనలాగా మాట్లాడాలి, ఒక భాష కాదు 2-3 భాషలు మాట్లాడాలి, కాకపోతే డెఫినెట్లీ వాళ్ళకి ఇష్యూ ఉన్నప్పుడు స్పీచ్ అనేది రాకపోవడం జరుగుతూ ఉంటుంది. పేరెంట్స్ చాలామంది ఏంటంటే మిస్గైడ్ అవుతూ ఉంటారు, వచ్చేస్తాయి అనుకుంటే వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. సో 3 years అయిపోయింది, 4 years అయిపోయింది, ఏజ్ పెరుగుతుంది, బట్ మాటలు రావట్లేదు. సో మాటల కోసం ఒక స్పీచ్ థెరపీ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది, అది కరెక్ట్ కాదు. సో స్పీచ్ థెరపీ మీరు 3-4 years తీసుకున్న నెక్స్ట్ సో నార్మల్గా మాటలు రావు. మాటలు ఎందుకు రావట్లేదు అంటే
అదర్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో లైక్ విజువల్ ఇష్యూస్ కానీ లేకపోతే సెన్సరీ ఆర్ వెస్టిబులర్ ఇష్యూస్ అంటూ ఉంటాం, అలాంటి ఇష్యూస్ ఉండడం వల్ల మాటలు రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో పిల్లలకి ఎప్పుడైతే ఏదైతే ఇష్యూస్ ఉంటాయో దానిపైన ఫుల్ ఫ్లెడ్జ్గా గ్రౌండ్ నుంచి మనం వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దెన్ ఓన్లీ వాళ్ళకి మాటలు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో మాటలు రాకపోవడం వల్ల డెఫినెట్లీ బిహేవియర్ ఇష్యూస్ కూడా చూపిస్తూ ఉంటారు అన్నమాట పిల్లలు. సో నార్మల్గా అనడం, లేకపోతే తోసేయడం, గిచ్చడం, కోరకడం, సో లేకపోతే ఇంట్లోనే తిరుగుతూ ఉండడం, సో లైక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువగా బూస్టప్ అయి ఉంటుంది వీళ్ళకి. సో అలాంటి పిల్లలు కూడా డిఫరెంట్ థెరపీస్ ఇచ్చి మనం న్యూట్రల్ నార్మల్ చేయడం జరుగుతుంది. రైట్ డాక్టర్ గారు. సో మరి అశోక రీహాబ్ సెంటర్కి ఎలాంటి సమస్యలతో ఎక్కువగా పిల్లలు వస్తూ ఉంటారు? సో ఓవరాల్గా మా దగ్గర మ్యాక్సిమం డిఫరెంట్ ఇష్యూస్తో వస్తూ ఉంటారు. ఎందుకంటే మాది మల్టీ స్పెషాలిటీ రీహాబిలిటేషన్ సెంటర్. మెయిన్గా ఏంటంటే మేము పిల్లలకి పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. సో దాంతోపాటు ఏంటంటే పిల్లలకి ఫుల్ ఫ్లెడ్జ్గా మజిల్ స్ట్రెంథనింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. నెక్ కంట్రోల్ ఉండదు, సో నిలబడడం రాదు, అలాంటి డిఫరెంట్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో మజిల్ టోన్ రిలేటెడ్ ఇష్యూస్ పైన కూడా మేము మేస్ థెరపీ అనేది ఉంటుంది. సో మేస్ థెరపీ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా పిల్లలకి ఎప్పుడైతే స్టాండింగ్ పొజిషన్ రాదు, సిట్టింగ్ పొజిషన్ రాదు, ఆర్ లేకపోతే వాకింగ్ కానీ, సో అలాంటి పొజిషన్ రాకపోవడం వల్ల అంటే ఏజ్ పెరుగుతుంది. నార్మల్గా ఇవి ఏదైతే మైల్ స్టోన్స్ ఉంటాయో ఓవరాల్గా విదిన్ 1 yearలో డెవలప్ అయిపోయి సో టక నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు పిల్లలు, నార్మల్ పిల్లలు. సో కొంతమంది 2 years అయినా 3 years అయినా నిలబడలేరు అనమాట. సో అలాంటి పిల్లలకి మేస్ థెరపీ అనేది బ్యూటిఫుల్గా వర్క్ చేస్తూ ఉంటుంది. సో మేస్ థెరపీ ఏదైతే ఉంటుందో ఫుల్ ఫ్లెడ్జ్గా పీడియాట్రిక్లోనే అడ్వాన్స్ ఫిజియోథెరపీ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఎస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఈ విజన్ ప్రాబ్లమ్స్ పిల్లల్లో అరికట్టవచ్చు అంటారు? సో పిల్లలకి నార్మల్గా ఎంత మనం డిజిటల్ గ్యాజెట్స్ ఏదైతే ఉంటాయో ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా ఏంటంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్కింగ్, సో జాయింట్ ఫ్యామిలీస్ తక్కువ, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే హస్బెండ్ వైఫ్ చైల్డ్, సో కేర్ టేకర్ని ఇవ్వడము లేకపోతే ప్లే స్కూల్లో వేయడము, సో అలా చేస్తూ ఉంటారు పేరెంట్స్, ఎందుకంటే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి. సో ఒకవేళ కండిషన్ అలా ఉందనుకోండి డెఫినెట్లీ వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా అట్లీస్ట్ ఒక 2 hours, సో 4-5 hours అయినా టైమ్స్ అనేది ప్రాపర్గా వాళ్ళతో మనం ఇచ్చామనుకోండి, సో డెఫినెట్లీ వాళ్ళు తొందరగా మాటలు నేర్చుకోవడం, తొందరగా ఇమిటేషన్ చేయడం, సో అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో పేరెంట్స్ దగ్గర నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటే సో పిల్లలు కూడా ఏంటంటే న్యూట్రల్ నార్మల్ ఉండడం అనేది సహజం. సో ఇప్పుడు మనం అవాయిడ్ చేసామనుకోండి పిల్లలకి, సో డెఫినెట్లీ పిల్లలు పెద్దగైన తర్వాత సో డిఫరెంట్ పాత్రలు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎంత వాళ్ళకి టైం స్పెండ్ చేయగలుగుతారో అంతవరకు టైం స్పెండ్ చేయగలిగితే చాలా మంచిది. సో పార్క్కి తీసుకెళ్ళడం, మాల్కి తీసుకెళ్ళడం, అవుటింగ్ వెళ్ళడం, ఇది చాలా ఇంపార్టెంట్ పిల్లల కోసం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.